ఆల్రెడీ సీనియర్ రిపోర్ట్ పండు 5 డిస్ట్రిక్ట్స్లో ఉంది సార్. మన ఆంధ్రప్రదేశ్ వస్తాం అనుకున్నాం. ఈడీఆర్సీ ఇక్కడే దెమ్మలేమంటారు రోజు అలవాటు తిట్టినా డిస్ట్రిక్ట్ డిజేబిలిటీ రిహాబిలిటేషన్ సార్. మనం ఫోన్ చేసాను మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది సార్. ఇక్కడ ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ అన్ని సర్వీసెస్ నేను మెటీరియల్ అంతా కూడా జైపూర్, ఢిల్లీ అట్లా తీసుకొస్తాం సార్. బెంగళూరు అట్లా మంచివి ఎక్కడెక్కడ పార్ట్స్ తెచ్చేసి ఇక్కడ ఫ్యాబ్రికేషన్ చేస్తాం సార్. నేను ఆర్టిస్ట్ ఏంటంటే 4.5 years కోర్స్ ఉంటారు సార్. మెయిన్ ఏంటంటే ఇవి ఎక్కడ మార్కెట్లో అవి బయట దొరకవు సార్. మెయిన్ ఏంటంటే వాళ్ళకి ఎవరికైతే మెజర్ తీసుకొని దాని ప్రకారమే చేయాలి. మెయింటెనెన్స్ కూడా ఇక్కడ మనం చేసుకోవచ్చు. అంటే మిగతా బయట నుంచి వచ్చి క్యాంపులు ఆర్గనైజ్ చేస్తారు. ఇప్పుడు అండర్ సిఎస్ఆర్ 2% చైర్స్ ఉంది కంపెనీస్ అన్ని కూడా. దానికని వాళ్ళు యాక్చువల్గా జెన్యూన్ ఆర్గనైజేషన్ అంటే మనం 38 ఇస్తాం సార్. డిస్ట్రిక్ట్ కవర్ చేస్తాం. సో ఎవ్రీ ఇయర్ మీరు చేసేటప్పుడు వీల్ చైర్స్ ప్లస్ ట్రైసైకిల్స్, తర్వాత హీరింగ్ ఎయిడ్స్, క్యాలిపర్స్, పోలియో వచ్చేసి ఇది ఉన్న వాళ్ళకు, అలాగే ఎంతమంది చేస్తున్నారు అట్లా? అరౌండ్ 500 కవర్ చేస్తాం సార్. మేము ఇచ్చిన వాళ్ళు మా దగ్గరకు వచ్చిన లిస్ట్ అంతా మీకు పంపించారు పంపిస్తే సార్. స్పాన్సర్స్ మేము మళ్ళీ కంపెనీస్ కానీ సిఎస్ఆర్ కానీ ఏదైనా అటెండ్ చేసేసి చేస్తుంటాం సార్. కొంచెం లిటిల్ టైం తీసుకుంటాము. అంటే మాకు మళ్ళీ ఎవరొకరు ఫండర్స్ దొరకాలి సార్. మాకు ఏమవుతుందంటే డిడిఆర్సి స్కీమ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్లీ శాలరీ మీకు ఫండింగ్ మేము కలెక్టర్ ఆఫీస్లో ఇప్పుడు ఫండింగ్ కలెక్ట్ చేస్తున్నాం. ఆ ఫండింగ్ కలెక్ట్ చేసే దగ్గర మిమ్మల్ని అటాచ్ చేసేస్తాం కదా. నాకు ఇఫ్కో ఒకటి చేస్తున్నా అంటున్నారు. ఇక్కడ మన దగ్గర ఉండే ఇండస్ట్రీస్ ఉండేటోళ్ళు అందరూ కూడా సిఎస్ఆర్ ఫండ్ చేయడానికి ఇప్పుడు అంతా లైన్అప్ చేస్తాం. వాళ్ళు కొంతమంది మీకు అటాచ్ చేసేస్తారు. సో మీకు అటాచ్ చేసేస్తే అది మీరు మొత్తం వాళ్ళకి ఇంకా మీకు ఫండ్ ఉన్నాడు ఆఫీస్లో. ఎక్స్ట్రా చేయడానికి ఫండ్ కావాలి అంతే కదా. మనకి యాక్చువల్గా హెడ్ ఆఫ్ కొంత బాధ్యతలు డిస్ట్రిబ్యూట్ చేసి ఈరోజు ఉపకరణంలో చేసినటువంటి ఏలూరు కోరుతున్నాం. ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం. 120 మందికి మనకి ఎప్పుడు ట్రైబల్ ఏరియా నుంచి వస్తారు సార్. ముందుగా దానికి అలాగే డిడిఆర్సి మన ఏలూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారికి, అలాగే ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన ఏలూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఎంపీ గారికి, అలాగే ఇతర పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మన ప్రీతమ నాయకులు ఇద్దరు కూడా ఇక్కడ విచ్చేసి వారు ఈ పిల్లలను ఆశీర్వదించడానికి, అలాగే వారి చేతుల మీదుగా ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ ఇచ్చేదానికి ఇక్కడ విచ్చేసినందుకు ముఖ్యంగా ఆర్గనైజేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సార్ ఈ ఆర్గనైజేషన్ 1988లో స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత అంచెలంచెలుగా దీన్ని డెవలప్ చేసుకుంటూ ఏలూరులో కూడా 1997లో ఇక్కడ ప్రారంభించి ఫస్ట్ హీరింగ్ ఇంపైర్డ్ స్కూల్, ఎందుకంటే ఒక స్పెషల్ స్కూలు ఏలూరులో ఎస్పెషల్లీ వినపడదు వాళ్ళకు, అంటే మాట రాదు వినపడదు వాళ్ళ కోసం పిల్లలకు చేయటం. అలాగే ఈ ఏరియా అంతా కూడా ఏజెన్సీ ఏరియా నుంచి ఎక్కువ మంది లోకల్ వాళ్ళు వీళ్ళంతా రావడం ఇవి జరుగుతుంది సార్. అలాగే మేము ఈ డిడిఆర్సి డిస్ట్రిక్ట్ డిజబిలిటీ రిహాబిలిటేషన్ అనేది 2012లో కాకినాడలో స్టార్ట్ చేసినప్పుడు అది ఉత్తమ డిడిఆర్సి కింద 2018లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెజెంటేషన్ ఇవ్వమని అడిగింది. ఇట్లాంటి
ఈ ఉపయోగపడేటువంటి పరికరాల కోసం అటు విజయవాడ కానీ లేకపోతే జైపూర్ కానీ చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు ఎక్కువగా బాధపడుతుంటారు. వాళ్ళ దగ్గరలో ఒక వర్క్షాప్ ఉండాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. దాని ద్వారా ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా 500 పైననే బెనిఫిషరీస్, అలాగే ఫిజియోథెరపీ టోటల్గా ఫ్రీగా ఫిజియోథెరపీ కూడా చేయడం జరుగుతుంది. స్పీచ్ థెరపీ కానీ, ముఖ్యంగా అర్లీ ఐడెంటిఫికేషన్ అండ్ ఇంటర్వెన్షన్, చిన్నపిల్లలను గుర్తించి వాళ్ళకైనా థెరపీస్ ఇచ్చినట్లయితే కొంతవరకు వాళ్ళు మెయిన్ స్ట్రీమ్కి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. సివియర్ ఆఫ్ ది అంటే డిజబిలిటీ యొక్క తీవ్రతను తగ్గించి ఇంటిగ్రేట్ చేసేదానికి అవకాశం ఉంటుందని ఈ కాన్సెప్ట్ తోటి చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా స్పాన్సర్స్ వచ్చేసి ఎక్కువ టోకియో అని చెప్పేసి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మాకు 12 లక్షలు ఇవ్వడం జరిగింది. దానికి 3 జిల్లాలకు మేము అడిగాము. వాళ్ళకు కాకినాడ జిల్లా, రాజమండ్రి జిల్లా, ఈస్ట్ గోదావరి, అలాగే ఏలూరు డిస్టిక్కి మాకు ఇక్కడ ఇచ్చినటువంటి దీని ప్రకారం, అలాగే ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఇలాంటి పెద్దలు వచ్చి చూసినట్లయితే ఇంకా ఎక్కువ ప్రోత్సహించి ఇంకా ఎక్కువ మందికి మనం బెనిఫిట్ అందించవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు ఏదైతే ఏలూరు నియోజకవర్గంలోని ఉమా ఎడ్యుకేషనల్ టెక్నికల్ సొసైటీ వారు 1928లో మరి ఏదైతే అందరికీ కూడా మాట రాని వాళ్ళకి కానీ, అలాగే ఏదైతే పోలియో వచ్చిన వాళ్ళకి కానీ ఈ సంస్థను స్థాపించి అనేకమైన సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఏదైతే కంపెనీలు ఇస్తున్నారో మరి స్వచ్ఛందంగా వాళ్ళందరికీ కూడా మరి ఏవైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలని కూడా తీర్చడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఏలూరులో 97 నుంచి మరి సంస్థను స్థాపించడం జరిగింది. ఇక్కడ కూడా చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ఇందులో ఎవరైతే ఉన్నారో పాఠశాలలో విద్యార్థులు కూడా వాళ్ళందరికీ కూడా డబ్బులు ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకి పాఠాలు నేర్పడం, వాళ్ళకి టీచర్లు పెట్టి వాళ్ళందరితో కూడా చేయటం. ఇంతకు ముందు కూడా ఏదైతే మన విలేకరులు కూడా ఇక్కడ వాళ్ళ ఏదైతే ఒకటి సంస్థలకు సంబంధించి ఇదే పాఠశాలలో కూడా మరి వాళ్ళు చేసుకోవడం కూడా జరిగింది. అందులో భాగంగానే ఇవాళ 70 మందికి మరి ఏదైతే సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి వీల్ చైర్ కానీ, హీరింగ్ ఎయిడ్స్ కానీ, కాలిబస్ పోలియో వాళ్ళకి కానీ ఇవన్నీ కూడా 70 మందికి కూడా మరి మేము ఇవ్వడం జరుగుతుంది. ముందుగా మరి ఏదైతే ఎస్పీ రెడ్డి గారిని మరి అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ సేవా కార్యక్రమాలు సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చినప్పటికీ కూడా ఈ సంవత్సరం రన్ చేయాలి అంటే ఒక ఓపికతో కూడుకున్న విషయం. మరి వాళ్ళ బాబు కూడా మరి ఏదైతే ఫారెన్ రిటర్న్ అయ్యినప్పటికీ కూడా సేవాభావం ఉన్న దృక్పథంతో మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు మరి చేస్తున్నందుకు వారిని అభినందిస్తూ మరి ఏదైతే వీళ్ళందరూ కూడా ఉపయోగించుకుంటున్నారో మరి అన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి 10 మందికి సాయం చేసినప్పుడు ఏదైనా మనం అందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో మనం నిలబడగలుగుతాం అనేది గుర్తించి ఈ సాయం పొందే వాళ్ళందరినీ కూడా మరి ఏఏపీ ఇస్తున్నారో ఎందుకోమని చెప్పి కోరుకుంటూ మరి నన్ను ఈ అవకాశంలో నన్ను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ఎస్పీ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకోండి. ఇవాళ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ వీల్ చైర్స్ ఈ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి నన్ను ఇక్కడికి తెచ్చిన ఎస్పీ రెడ్డి గారికి, అలాగే ఎమ్మెల్యే గారు చెట్టి గారికి, కూడా చైర్మన్ గారికి, అలాగే సత్యనారాయణ రెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉండే పెద్దలకి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఇవాళ ఇలాంటి ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారనేది కూడా నాకు ఈ మధ్య తెలిసింది. నాకు కొన్ని రోజులు వెనకాల ఆర్గనైజేషన్ నుంచి నాకు కాల్ చేయడం జరిగింది. కాల్ చేసి పలాని దగ్గర మేము రీచ్ చేసాము కానీ హ్యాండిక్యాప్ సంబంధించిన ఎవరికైనా కానీ, లేకుంటే చోడు ఇంపర్ వాళ్ళకైనా కానివ్వండి, ఈ మనం అన్ని కూడా డివైజెస్ ప్లస్ చైర్లు ఇవన్నీ కూడా ఇస్తున్నామంటే ఖచ్చితంగా వస్తామని చెప్పాను. అదే రకంగా ఇవాళ రావడం జరిగింది. ఇవాళ ఈ ప్రోగ్రామ్ ఇవాళ ఈ ఆర్గనైజ్ అంతా రన్ చేయాలంటే చాలా డబ్బుతో కూరుకున్న పని. అలాంటిది సిఎస్ఆర్ ఫండ్స్ కొంతమందిని పెట్టుకుంది ఇలాంటి ఆర్గనైజేషన్ రన్ చేసే ఎస్పీ రెడ్డి గారిని ఎంతైనా ఆయనని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరికైనా కానీ చేయాలంటే డబ్బులు కావాలి.
ఆ డబ్బులు కేటాయించుకొని దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయడం కూడా ఒక పెద్ద పని. ఇవాళ అలాంటిది రెడ్డి గారు ఇది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. మా సహకారం కూడా 100% మీకు ఉంటుంది. వచ్చే రోజుల్లో ఇంకా కొన్ని సిఎస్ఆర్ కంపెనీస్ని మీకు అటాచ్ చేసి ఈ ప్రోగ్రామ్ అలాగే కంటిన్యూ చేయడానికి మేము కూడా మీకు సహకారం చేస్తామని కూడా మీకు చెప్తున్నాం. అలాగే మీ అబ్బాయి కూడా మీతో పాటు జాయిన్ అయ్యారు, బాగా చదువుకున్నారు, కానీ ఆయన కూడా మీ దారిలోనే నడవాలని ఆయన కూడా వస్తున్నారు. ఆయన కూడా అప్రిషియేషన్. ఆయన కూడా ఎలాంటి పని ఉన్నా కూడా నాతో టచ్లో ఉండమని ఆయనను కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం.
మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 81793 53366, 81794 53366.